హాయ్ ఎవ్రీవన్. నేను ఇవాళ పెద్ద సినిమా షూటింగ్కి వెళ్ళాను. బుచ్చిబాబు సనా గారిని, రత్నవేల్ గారిని, రామ్ చరణ్ గారిని, శివరాజ్ కుమార్ గారిని చూడడం, అదే సెట్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ ఫేవరెట్ సినిమా హీరో షూటింగ్ జరిగితే చూడాలనుకుంటున్నారా? అలా అయితే కనుక ఈ రీల్ సేవ్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 4 మీరు కనుక ఈసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర నిల్చుకుంటే ఏజెంట్స్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. మెట్రో పిల్లర్ నెంబర్ C1549 దగ్గర నిల్చుకుంటే రామరాజు అనే ఏజెంట్ వస్తారు. మెట్రో పిల్లర్ నెంబర్ C1550 దగ్గర నిల్చుకుంటే రిషి అనే ఏజెంట్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. వాళ్ళు మీ నెంబర్ తీసుకొని వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తారు. జెంట్స్ని జెంట్స్ గ్రూప్లో, ఫీమేల్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మార్నింగ్ 4కి వెళ్తే మినిమం 6 వరకు, మాక్సిమం 9 వరకు వెయిట్ చేయాలి. అప్పటికి ఏజెంట్స్ రాలేదే ఉంటే కనుక ఆఫ్టర్నూన్ 1:30 to 2:30 ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో పిల్లర్ నెంబర్ 1556 దగ్గర ఎవరో ఒక ఏజెంట్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాడు. మార్నింగ్ వెళ్తే ఆ రోజు నైట్ తీసుకొచ్చి దింపేస్తారు. ఆఫ్టర్నూన్ వెళ్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 తీసుకొచ్చి దింపుతారు. ఏదైనా మాస్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే షూ ఉండకూడదు, చెప్పులు ఉండాలి అంటారు. ఏదైనా క్లాస్ సినిమా జరిగేటప్పుడు షూ మ్యాండేటరీ అంటారు. సో ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ అండ్ ఒక షూ పెట్టుకుంటే చాలా బెటర్. షూట్స్ మోస్ట్లీ మండే టు ఫ్రైడే ఉంటాయి. సాటర్డే సండే జరగవు. పెద్ద రిలీజ్ డేట్కి దగ్గరగా ఉంది కాబట్టి సండే కూడా షూట్ చేస్తున్నారు. సో ట్రై టు గో ఓన్లీ ఆన్ మండే టు ఫ్రైడే. ఏ షూట్కి వెళ్ళినా 3 పూట్ల ఫుడ్ పెడతారు. ఇక పేమెంట్ విషయానికి వస్తే 400 to 500 ఉంటుంది. ఈ పేమెంట్ వర్తేనా అంటే అస్సలు కాదు. బై ద వే, నాకు ఆ పేమెంట్ కూడా రాలేదు. అది ఎందుకు అంటే దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. అది ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఎప్పుడో వీకెండ్లో ఒకసారి వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. రెగ్యులర్గా కంటిన్యూగా వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మొత్తానికి ఫైనల్ ఏదో ట్రై చేశా, వర్కౌట్ అయింది, హ్యాపీ. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ సెట్లో రామ్ చరణ్ కానీ ఫిజిక్ కానీ అతని డెడికేషన్ కానీ వేరే లెవెల్ అసలు. వీళ్ళు ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి.